నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ముందుగా శివాబీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు. గూడూరు పట్టణంలోని రాజావీధి ప్రాంతంలో వ్యాపారులు ప్రజలకు అవగాహన కలిగించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం. మనుబోలు మండలం రాజవోలుపాడు గ్రామంలో పంట పొలాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నీటి గుంతలో పడి యువకుడు మృతి. గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల ప్రాంతంలో ఉన్న నీటిలో దిగి రవీంద్ర అనే యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి. గూడూరు బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు నాయకులు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర వస్తువులు, మందులు, వాహనాల ధరలు తగ్గుతాయని, తద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలో జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కలిగించారు. పట్టణంలోని రాజావీధిలో నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. పలు దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులు ప్రజలకు జీఎస్టీ తగ్గింపుతో వచ్చే ఆదాయం గురించి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు 18% నుంచి 5% తగ్గించడం జరిగిందన్నారు. అలాగే మోటార్ సైకిళ్లు, కార్లు, ఏసీల ధరలు కూడా తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబంలో 10,000 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. గ్రామ స్థాయిలో నాయకులు ప్రజలకు అవగాహన కలిగించాలని ఆయన వివరించారు. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మొత్తం మీద జీఎస్టీ ఈ యొక్క భారతదేశం అంతా కూడా తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ జీఎస్టీ విషయానికి వస్తే టోటల్గా కిరాణా సామాగ్రి పైన టోటల్ 18% ఇంత ముందుంటే ఇప్పుడు 18% జీఎస్టీని 5% తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిత్యావసర వస్తువులు 18% ఉంటే ఈరోజు 5%కి తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే దుస్తులు, చెప్పులు వీటిపైన కూడా జీఎస్టీ 12% ఉంటే ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 5%కి తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అట్లాగే పుస్తకాలు, స్టేషనరీ పైన 12% గతంలో ఉంటే ఇప్పుడు 5% చేసిన విషయం కూడా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నా. అలాగే ఈరోజు ట్రాక్టర్ కొనాలంటే 40,000 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం. అలాగే చిన్న కార్లు కొనాలంటే దాదాపు 70,000 తగ్గించేటువంటి పరిస్థితి. అలాగే బైక్ కొనాలంటే 8,000 రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితి. అలాగే టీవీలు కొనాలంటే 3,500 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం. అలాగే ఏసీలు కొనాలంటే 2,800 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం. అలాగే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 15,000 వరకు ఈరోజు లాభం వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు జీఎస్టీని తగ్గించడం అనేది నిజంగా మన మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ విషయంలో మా బీజేపీ నాయకులు, మా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఖచ్చితంగా మనం అయితే ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పని చేస్తున్నాం, ఈరోజు చేయకుండా ఉండడం, మనం పని చేస్తున్నాం. జనాలకి ఏం కావాలి
ఈ కార్యక్రమంలో నాయకులు సోమిశెట్టి చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న నీటిలో దిగి ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడు రవీంద్రగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ సమీపంలోని ఆదిశంకర కళాశాల సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద నీటిలో దిగి ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందాడు. గ్రామీణ ఎస్ఐ మనోజ్ కుమార్ వివరాల మేరకు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన రవీంద్ర అనే యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా కళాశాల సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో భాగంగా బ్రిడ్జి వద్ద ఉన్న నీటిలో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టడం లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మనుబోలు మండలం రాజవోలుపాడు గ్రామంలో పంట పొలాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. మనుబోలు మండలం రాజవోలుపాడు గ్రామంలో పంట పొలాలను మాజీ మంత్రి మరియు వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నారని తెలిపారు. ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు రైతులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వమే ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు కూటమి ప్రభుత్వ పాలనలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క యూరియాకి సంబంధించినటువంటి కొరత, మరో ప్రక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎడగారు మే జూన్ నెలల్లో ప్రారంభించి సెప్టెంబర్ నెల కల్లా పూర్తి చేసి మొత్తం పంట అంతా ఊడ్చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రాంతాలని ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక దానిలో వచ్చినటువంటి ఆదాయము ఈరోజు కౌలు ఇవ్వగా ఏమీ మిగిలేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి అంటే పాపం కష్టం పోవడం ఒక పక్క, నష్టపోవడం మరొక పక్క. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలని ధాన్యం అంతా మొత్తం పూర్తయిన తర్వాత, కోతలన్నీ పూర్తయి ధాన్యాన్ని పాపం రైతులు తక్కువ రేటుకు అమ్ముకున్న తర్వాత ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం హాస్యాస్పదమైనటువంటి విషయం. ఈరోజు మిల్లర్లకు సంబంధించి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కున్న తర్వాత, రైతుల పాపం తక్కువ రేటుకి అమ్మిన తర్వాత రైతులు నష్టపోయిన తర్వాత ఈరోజు మీరు ఇచ్చేటువంటి దానిలో జరగబోయేటువంటి కార్యక్రమం ఏమిటంటే వ్యాపారస్తులు, మిల్లర్లు రైతుల పాస్బుక్లను ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 19,970 రూపాయలు లెక్కన ఈరోజు పుట్టికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అంటే దాదాపుగా రైతు నష్టపోయాడు. పుట్టి మీద 5,000 రూపాయలు వ్యాపారస్తుడు, 5,000 నుంచి 7,000 రూపాయలు వ్యాపారస్తులు లాభపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే యూరియా కొరత, విత్తనాల కొరత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం, వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 54 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇస్తే ఈరోజు 47 లక్షల కుటుంబాలకు ఇచ్చి ఆ 47 లక్షల కుటుంబాలకు కూడా రాక ఈరోజు వాళ్ళంతా సచివాలయాల చుట్టూ, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చుట్టూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులకు సంబంధించి ఈరోజు కంటికి కడుపు ఏర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని పంటలకు సంబంధించి పత్తి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి, టమాటా దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేకుండా రైతులు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచి జెట్టి సురేందర్ రెడ్డి, రాఘవరెడ్డి, తుబాకుల గిరి తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు గాంధీజీ, దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన లాల్ బహదూర్ శాస్త్రిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు సూచించారు. గూడూరులోని బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వరప్రసాదరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకృష్ణం రాజు, దయాకర్, బాలకృష్ణ, శ్రీనివాసులు, శివ, జెడ్పీటీసీ సభ్యులు మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప నాయకుడు జ్యోతిబా ఫులే గారు, అంబేద్కర్ గారు అని చెప్పడం జరిగింది. కనుక ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బిడ్డల్ని బాగా చదువుకోండి, విద్యావంతులు కండి, జ్ఞానం పొందండి, తారతమ్యాలు తెలుసుకోవచ్చు అని చెప్పి మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు
పెద్ద ఎత్తున మా బీజేపీ గూడూరు నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి విజయదశమి శుభాకాంక్షలు ప్రజలకు తెలియచేయాలా, గూడూరు ప్రజలకు, గూడూరు నియోజక ప్రజలకు, తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ దయాకర్ గారికి, పెద్దలు బాలకృష్ణ గారికి, మిగిలిన బీజేపీ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జడ్పీటీసీ సేనయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహావ్యక్తుల్లో ఒక ప్రముఖుడైన మహాత్మా గాంధీ గారి గురించి ఈరోజు వారి పుట్టినరోజు కూడా ఇంత సంతోషంగా చేసుకోవడం కూడా చాలా సంతోషం. వారికి పెద్దలు వారి ఆశయాలు కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, లేదా మహాత్మా గాంధీ కానివ్వండి, లేదా జ్యోతిబా ఫులే కానివ్వండి, ఎంతోమంది గొప్ప వ్యక్తులందరూ కూడా. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాలలోని సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ అంబటి శ్రీనివాసులు రెడ్డి, శ్రీహర్ రెడ్డి, షబ్బీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో చార్టెడ్ అకౌంటెంట్ మరియు ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీకంఠి రామ్మోహన్ రావు దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో తయారు చేయించిన 1.5 కిలోల వెండి మాలను బాబాకు అలంకరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు సతీమణి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, మా సోదరి సహకారంతో బాబాకు వెండి మాల చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, పివి కృష్ణయ్య, సుధాకర్, శ్రీనివాసులు, కోటి తదితరులు పాల్గొన్నారు. బాగా చెప్పింది డీటెయిల్డ్. ఇప్పుడు యాక్చువల్గా మన దీని గురించి బాబా ఇది ఈరోజు పర్వదినం దాని విశిష్టత గురించి చెప్పాలంటే మన శ్రీధర్ నాటుపల్లి శ్రీధర్ సరి అయినోడు కాబట్టి వారిని చెప్పవచ్చు. బాబా వారి పుణ్యతిథి ఈరోజు. బాబావారు 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజు పరమపదించారు. అందువలన విజయదశమి సాయి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి పునీతమైనటువంటి పర్వదినం. ఈరోజు మన మందిరంలో కొలువై ఉన్నటువంటి సాయినాథునికి వెండి పుష్పమాలను అలంకరించడం జరిగింది. ఈ 1 కిలో బరువు ఉండేటటువంటి ఈ మాల దాదాపు 1,50,000 రూపాయల వ్యయం కలిగినటువంటి దీన్ని ప్రముఖ ఆడిటరు మా సిస్టరు సుజాత వాడ నన్ను మాట్లాడుతూ ఉంటుంది. ఆమె సాయిబాబాకి ఒక వెండి ఆభరణం చేయించారు. అది ఈరోజు అలంకరించడం జరిగింది. అది ఆమె మా సిస్టర్ కూడా ఉండుంటే చాలా బాగుండేది. ఆమె రేపు వస్తున్నారు ఇక్కడికి, కానీ ఈరోజు కార్యక్రమం అనుకున్నాం కాబట్టి జరిపించాము. కాబట్టి సాయిబాబా యొక్క ఆశీస్సులతో ఆమెకి, మా సిస్టర్కి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా
గాంధీ జయంతి సందర్భంగా గూడూరులోని బజారు వీధిలో ఉన్న గాంధీ విగ్రహానికి వైజేపీ మరియు వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వాస్వి మహిళా సమాజం సభ్యులు కూడా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు ఆర్వి రావు, మురళీ నాయుడు, చంద్రశేఖర్, గోపీనాథ్, మురళి, సోమిశెట్టి చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी के बोलो स्वतंत्र भारत को। ప్రతి సంవత్సరం లాగానే మా గాంధీ మహాత్ముడికి ఈరోజు జయంతి పండగ, మహాత్ముడి పుట్టినరోజు ఈరోజు. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా, అంటే మహానుభావులు స్వతంత్రాన్ని సంపాదించి పెట్టిన మహోన్నత వ్యక్తి ఆయన. లేకుండా ఉంటే మనకి ఈ యొక్క స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. ఈనాడు మన స్వేచ్ఛ వాయువులకి వీచి మనం హ్యాపీగా జీవిస్తున్నామంటే ఆయన సంపాదించి పెట్టిన ఈ స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఆయన కోరుకుంటే ఎలాంటి పదవులైనా వచ్చిండేది. ఆయన నిస్వార్థపరుడు, ఆయన ఎలాంటి పదవులు ఆశించకుండా ఉన్నాడు కాబట్టి ఆయన మహాత్ముడుగా మన జాతికి నిలిచిపోయాడు. ఆయన ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు ఎంత అవసరం అయ్యారో ఈనాటి సమాజాన్ని చూస్తుంటే ఈ రోజున మన భారతదేశానికి మహాత్మా గాంధీ కావాలి. మహాత్మా గాంధీని గురించి ఐన్స్టీన్ గారు చెప్తూ, మహాత్మా గాంధీ లాంటి మనిషి ఈ భారతదేశంలో వీధులలో నడియాడా అని అంటే రాబోయే తరాలు ఆశ్చర్యానికి లోనవుతాయన్నారు. సత్యము, ధర్మము, అహింస అనేటువంటి ఆయుధాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క పదాన్ని సృష్టించినటువంటి పూజనీయులు మహాత్మా గాంధీ చాలా గొప్ప. ఈ రోజున మహాత్మా గాంధీ గారు పుట్టినరోజున మరొక మహానుభావుడు కూడా ఈ భారతదేశంలో నెల్లూరు జిల్లా రాపూరులోని రెవెన్యూ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి తహసీల్దార్ లక్ష్మీ నరసింహం అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో ఏర్పాటైన శివాబి ఛానల్లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ముప్పాళ్ల మురళీమోహన్ రాజు, ముప్పాళ్ల వాసుదేవరాజు, ఛానల్ ఆపరేటర్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను వారు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణ పరిధిలోని ఎగు వీరారెడ్డిపల్లిలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వినీష్ యాదవ్, వేణు, శ్రీను, మన్నెం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మ విష్ణురాత్మకాల మాతృకాల అన్ని విధాలు కూడా ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి ప్రజలు బాగా చదువుకోవాలని చెప్పి గూడూరు ప్రజలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. వాళ్ళు చూపించిన ఆదరణ మా ఇప్పటికీ నేను నా కుటుంబం అనుకుంటామని చెప్పి మరొకసారి గూడూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు దసరా పండుగ సందర్భంగా మా యువ నాయకులు వినేష్ యాదవ్ గారు, అలాగే మదార్ గారు, మా జెడ్పీటీసీ సేనాయ్ గారు, గూడూరు సుబ్రహ్మణ్యం గారు, మా నాయకులు వేణు గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ కూడా ఈరోజు నన్ను మహాలక్ష్మి దేవాలయం దగ్గరికి తీసుకొచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు నా కుటుంబ సభ్యులకు ఒక పెద్ద గౌరవం ఏమిచ్చారంటే అమ్మకు, మహాలక్ష్మి అమ్మకు మా కుటుంబం తరఫున. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న కలిసం కొట్టులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారిని విశేషంగా అలంకరించి ట్రాక్టర్ పై నిలిపారు. ఉత్సవాన్ని కోటా సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో కలిసోద్వాసన గ్రామోత్సవం వైభవంగా సాగింది. గూడూరు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో కొలువై ఉన్న అమ్మవార్లు వివిధ రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న నారాయణమ్మ పేరంటాళ్లు శ్రీ దుర్గా అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం మాడవీధి ఉత్సవం జరిగింది. బొడ్డు చౌక వద్ద వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ మూల విరాట్ అమ్మవారు బంగారు చీరలోను, ఉత్సవ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో కొలువుదీరారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. కోలాటం ఆకట్టుకుంది. తప్పెట్లు మేళతాళాలతో మాడవీధి ఉత్సవం జరిగింది. రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
స్థానిక గడియారం స్తంభం వద్ద కొలువై ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజుల దేవాలయంలో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం మాడవీధి ఉత్సవం జరిగింది. పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో కనువిందు చేశారు. చిన్నారులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బజార్ వీధిలో వెలసిన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు శ్రీ చాముండేశ్వరి దేవిగా, కలశం కొట్టులో శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న హోమాలు, పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే హై స్కూల్ రోడ్ లో వెలసిన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా కనువిందు చేశారు. మహిళలచే కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న విశేష పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు కోదండరామపురం ప్రాంతంలోని పిడూరు రోడ్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం విజయదశమి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనుబోలు మాజీ సర్పంచ్ బొమ్మిరెడ్డి వెంకురెడ్డి, వనజాక్షమ్మ దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, ప్రభావతమ్మ, బొమ్మిరెడ్డి ధనంజయ రెడ్డి, ఉమా దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నమస్కార సాష్ట సైదాపురం మండలం మూటుకూరు గ్రామంలో విజయదశమి పర్వదినం సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లికి పొంగళ్లు పొంగించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వైస్ ఎంపీపీ భాస్కర్ రావు, సాకిర్, హరి, మురళి, విశ్వనాథ్, ప్రసాద్, శ్రీను, శ్రీధర్ వ్యవహరించారు.
సైదాపురంలోని బస్టాండులో కొలువైయున్న శ్రీ సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గునిపాటి రంగయ్య శ్రేష్ఠి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు మండలంలోని గోగినేనిపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్తుమ్మారి అమ్మన్ దేవాలయంలో సామూహిక కుంకుమార్చన పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు కళ్యాణ్ అశోక్ కుమార్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉభయదాతలుగా మాకాని సుబ్బమ్మ, తోడేటి హనుమంతు, లావణ్య, వెంకటేష్, కార్తిక్, మనోజ్ వ్యవహరించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు కోదండరామపురం దసరా చావడి వద్ద అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సాలపక్ష పోలమ్మ, సాలపక్ష సుబ్రహ్మణ్యం, సురేఖ దంపతులు వ్యవహరించారు. శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో కనువిందు చేశారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా భాగవతల సురేష్, పద్మ వ్యవహరించారు.
మనుబోలు వాటర్ ట్యాంక్ వద్ద జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవిని శ్రీ సంతాన లక్ష్మీదేవిగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మారంరెడ్డి బ్రదర్స్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చంద్రబాలగోత్రస్తు వ్యాపారాభివృద్ధిరస్తు హిందీ విలాక్షి నవసారి మంజరి మనుగోలు సమీపంలోని కోదండరామపురం గమల్లపాలెంలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా భాషా శ్రీనివాసులు గౌడ్, తులసి దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు. గూడూరు పట్టణంలోని రాజావీధి ప్రాంతంలో వ్యాపారులు ప్రజలకు అవగాహన కలిగించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం. మనుబోలు మండలం రాజవోలుపాడు గ్రామంలో పంట పొలాలు పరిశీలించిన అనంతరం ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నీటి గుంతలో పడి యువకుడు మృతి. గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల ప్రాంతంలో ఉన్న నీటిలో దిగి రవీంద్ర అనే యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి. గూడూరు బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.